హాయ్ హలో అండి. వెల్కమ్ టు శ్రేయన్ ఫ్యామిలీ. అందరూ బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. లాస్ట్ వీడియోలో చూసిండ్రి కదా, హేమ కొడుకుది మెహందీ అని ఇంకా బెంగల్ ఫంక్షన్. అది ఎవరెవరు చూడలేదు అది చూసుకొని రండి. ఇంకా ఇది వచ్చేసి August 20th, 21st వచ్చేసి మ్యారేజ్. ఇది నిశ్చితార్థము 20th ఈవినింగ్. ఇది చిత్రానికి వచ్చిండం మేము. ఇది ఆ చిత్రం అంటే శకుంతలమ్మ నారాయణప్ప కన్వెన్షన్ హాల్, వర్తూర్ గుంజూర్ మెయిన్ రోడ్ లో ఉంది. ఇది చాలా బాగుందండి. ఇది హోటల్ తరహా ఉంది, వైట్ గా ఉంది. ఫ్రంట్ లా అంతా బాగుంది. లాస్ట్ లో చూపిస్తాను చూడండి. మొదలే ఈ చిత్రానికి వచ్చింటమే, ఏదో పెన్నెండ్లకి వచ్చింటమే. ఇది సెకండ్ టైం మేము వస్తూ ఉండేది. ఇక్కడ పైన ఎవరు ఉండలేదు, అంతా డైనింగ్ హాల్ లా ఉండారు అండ్రే. అనేక మేము ఇక్కడికి వస్తే పొడుసుని చూస్తాము అని క్యూరియాసిటీ కదండి ఎట్లుంటుంది అనేసి. ఇంకా వాళ్ళంతా తినేసి అనేక పైన పోయిసిరి. ఏం తింటుండవు వాడా ఇక్కడ వీళ్ళు బలంతం చేసిరి ఆ అన్న అంతా, రమేష్ అన్న అంతా. అది హేమ వాళ్ళ హస్బెండ్ వీళ్ళే. దానికి వీళ్ళు ఒక్కొక్క ఇడ్లీ తిండ్రి. సబ్బకి ఇడ్లీ అంతా చేసిండ్రి అని కాఫీ టీ అంతా ఉండే. నేను కాఫీ తాకిని, వీళ్ళంతా అంతా లైట్ గా తిండ్రి. ఈ చిత్రం లోగా అంతా బాగుందండి. ఏసీ చిత్రం ఇది. అనేక సిన్న రూమ్ అంతా చూపిస్తాను లాస్ట్ అంతా చూడండి. ఎవరెవరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇష్టమైతే లైక్ చేయండి. ఈవిడ పైన వచ్చినాము. నిశ్చితార్థం నడుస్తూ ఉంది ఈడ. ఇక్కడ హేమ వాళ్ళంతా మొదలే వచ్చిండ్రి మాకు ముందరే. అంతా డైనింగ్ హాల్ సిక్కిండ్రి. అనేక ఇక్కడ నిశ్చితార్థం అవుతా ఉంది. చూడండి హేమ అనేక హేమ హస్బెండ్ ఆయన రమేష్ అన్న. అనేక ఇక్కడ పొడుసోళ్ళ అమ్మ అప్పుడు కుక్కొండారు. నిశ్చితార్థం అవుతా ఉంది. అనేక ఇది అయినాక పొడుసు చిన్నోడు వస్తాడు. పొడుసుని చూడండి బాగుందండి. పొడుసు కిందే మేము డైనింగ్ హాల్ మీట్ అవుతుంది. హేమ రమేష్ ఇంట్రొడ్యూస్ చేపించే వాళ్ళ అమ్మని పొడుసుని అంతా బాగా మాట్లాడుతుందండి. బాగుంది పొడుసు, ఫేర్ గాను ఉంది. మంచి కోడలు సిక్కింది హేమకి. ఇది నిశ్చితార్థం అవుతానే ఇది ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళది ఎంగేజ్మెంట్ అయ్యింది లేదు, దానికి కూడా రింగ్ అంతా ఎక్స్చేంజ్ చేసుకుంటారు చూడండి. మా కాలం పెన్నెండ్లంతా ఇట్లే అండి నడిచింది. ఈవినింగ్ ఇట్లా నిశ్చితార్థము, అనేక పొసువు, నెక్స్ట్ డే ముహూర్తము. అట్లా ఇప్పుడు వీళ్ళది అట్లే రిసెప్షన్ అంతా లేదు. ఇదే బాగుంది అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటమే. టెన్షన్ లేకుండా ఆరాంగా పెండ్లి చేయొచ్చు అంట. ఇదే బాగుందండి. రిసెప్షన్ అంతా నించుకొని ఉండాల, అదొకటి చాలా కష్టం కదండి. ఇక్కడ హేమ హెయిర్ కట్ చేసుకొని ఇచ్చిండే, దానికి చూపిస్తూ ఉండే. ఇట్లా ఈడ్చుకో బాగుంటుంది అంటూ చెప్తా ఉంటే చేతు వీడియో ఎత్తా ఉండేది. దానికి కర్లీ హెయిర్స్ కదా, దానికి అంత బుషీగా ఉంది, వద్దు అంటూ ఉండే. ఇట్లా నిశ్చితార్థం నడుస్తూ ఉంది అట్లే చూడండి. చూడండి పొడుసు వస్తోంది మోనికా, నీకు చిన్నోడు ఆకాష్. ಸ್ವಲ್ಪ ನೀವು ಹಿಂದೆ
ఇది వచ్చేసి చిన్న రూమ్ అండి. ఇంకా రూమ్లు ఉండవి. ఇది చిన్న రూమ్ ఎత్తినాను చూడండి, బాగుంది. అనేక పక్కల దేవుని రూమ్, అనేక ఇంకో బ్రైడ్స్ రూమ్ పక్కలనే ఉంది. బ్రైడ్ రూమ్ ఇదే బ్రైడ్ రూమ్, ఇది దేవుని రూమ్ ತರ ఇచ్చినారు. హేమా చెప్తా ఉండే, చూడే నా కొడుకు అవడే పెళ్ళి నమ్మకే అవుతలేదు అంటా ఉండే. మనమంతానే సిన్నుగా ఉండ్రి, ఇవిడు పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళి ఇవిడు అంటా ఉండే. అవును కదా, మనమిద్దరును అమ్మమ్మ గారులు అయిపోయినాం కదా హేమా అంటా మాట్లాడుకుంటా ఉండే. ఎంత బిన్నా ఇవంతా నడుస్తోంది అనిపించే మాకి. ఇక్కడ శ్రయాన్ మొబైల్ చూసుకొని కూకోండాడు. బేబీ ఏం చేస్తా ఉంటాడా? బాగా వస్తా ఉండవా? ఈవిడు పశువు పెట్టెకి రెడీ చేస్తూ ఉన్నారు. ఆరం వేస్తూ ఉంది హేమ చిన్నోనికి. ఈవిడు మ్యాన్ మామ మించులు పెడతారు. హేమకి కజిన్ బ్రదరు, అదే పుష్ప ఆంటీ అని చెప్పింది కదా లాస్ట్ వీడియోలో బెంగల్ ఫంక్షన్లో, వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు. ఈడ వాళ్ళ మిస్సెస్ బొట్టు పెడుతోంది. బొట్టు పెట్టి ఆరం వేస్తుంది. వేసినాక మేనమామ చిన్నోనికి మించులు పెడతారు. ఇది పెట్టేసినాక అందరి కాళ్ళకి మొక్కుతారు చిన్నోడు, పెద్దోళ్ళ కాళ్ళకంతా. ఆనక పశువు స్టార్ట్ అవుతుంది. మేమంతా పశువు అంతా పెట్టేసి ఆనక కిందకి పోతుంది, డైనింగ్ హాల్ తినేసి. ఆనక పొద్దున్నకి రావాలా కదండి ముహూర్తానికి, అది నెక్స్ట్ వీడియోలో చూస్తాము ముహూర్తంది. పుష్ప ఆంటీ ఇస్తూ చూడండి ఆడ తట్టంతా. ఇక్కడ గ్రీన్ శారీ వచ్చేసి తెలుసు కదండి, లాస్ట్ వీడియోలో చెప్పింది వనిత అక్క అనేసి, హేమకి మర్దాలో. ఇక్కడ మించులు పెడతా ఉన్నారు చూడండి. ఇక్కడ పెద్దోళ్ళకి కాలుకు మొక్కుతూ ఉన్నాడు చిన్నోడు. చిన్నోనికి అమ్మమ్మ అంటే హేమ వాళ్ళ అమ్మ, అంటే మాకి మేనత్త, అనేక మమ్మీ హేమ వాళ్ళ మమ్మీను ఉంది. ఇక్కడ పసుపు పెడుతోంది హేమ. ఫస్ట్ కలశం పెట్టాలా, ఆనక చిన్నోనికి పెట్టాలా. ఫస్ట్ అమ్మగారులే పెట్టాలా పసుపు, ఆనక వేరే వాళ్ళు పెట్టాలా.
ఇక్కడ వకాక్షేస్త్రము నడుస్తోంది, పూజ చేస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చేసి హేమకి చిన్నత్త కొడుకు సంతోష్ అనేసి వాళ్ళ మిస్సెస్ బొట్టు పెడుతోంది, ఆ యొక్క చొప్పిస్తోంది, చేస్తూ ఉన్నారు. ఇది ఒడి నింపుతారు పొడుసుకి, ఒడి నింపినాక ఆనక పసుపు పెడతారు పొడుసుకి. ఇక్కడ మమ్మీ పెడుతోంది పసుపు. मम्मी पकड़ बटाया हाँ रोटी मैडम मैडम ఇప్పుడు మేము భోజనం చేసుకొని పైన పైసి హేమకు చెప్పేసి అనేక మేము ఇంటికి పోతామండి. ఇక్కడ పైనకి వచ్చినాడు ఇక్కడ పొడుసుకి పెడతా ఉన్నారు. ఇక్కడ సంధ్య పెడతా ఉంది, అదే పుష్ప ఆంటీ కూతురు నిత్య అంతా ఉండరు చూడండి, హేమ చెల్లెలు. హేమ కూతురు రష్మిను ఉంది, వాళ్ళంతా పెడతా ఉండ్రి. అనేక మేము హేమకు చెప్పేసి మేము వచ్చేసి ఇది అవుట్ సైడ్ చిత్రం అవుట్ సైడ్ చూడండి ఎట్లుంది అనేసి. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను. నెక్స్ట్ ముహూర్తంలో సిక్తాము నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు ఏమనిపించాయి అనేసి కమెంట్లో చెప్పండి. ఇష్టమైతే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరోడు సబ్స్క్రైబ్ చేసుకొనుకుండే వాళ్ళు. అది ఇంకా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. ఆవిడ మీకు నోటిఫికేషన్ వస్తుంది నా కొత్త వీడియోలు వచ్చినోడు, ఆవిడ చూడొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో సిక్తాము. బాయ్ అండి, టేక్ కేర్.